హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా వ్లాగ్స్ అండి. వీళ్ళ వీడియో వచ్చేసి పాలకూర పకోడా అండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలైతే కర్రీ అయితే తినరు కాబట్టి ఇలా పకోడీ చేసిస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ప్రాసెస్ ఎలా చూద్దామండి. ఒక కప్పు అంటే 2 కప్స్ శనగపిండి తీసుకున్నాము. అందులో కొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు పకోడీ క్రిస్పీగా వస్తాయి. పాలకూర అయితే మంచి ఫ్రెష్‌గా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. పాలకూర కట్ చేసుకొని పెట్టుకొని మనకు పాలకూరలో ఎంత పడుతుందో పిండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. లేకపోతే టైట్ అయిపోతుంది. ఒకేసారి వేసుకుంటే మనకు ఆకుకూరలో కొంచెం పచ్చిదనం వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఎంత పడుతుందో కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి పిండి వేసుకోవద్దు, వాటర్ అయితే వేసుకోవద్దండి. మనకు ఆకులో ఉన్న తడిదనమే మనకు సరిపోతుందన్నమాట. ఆ పాలకూరలో మనం ఇట్లా నలపడం వలన మనకు అందులో వాటర్ వస్తుందన్నమాట. వాటర్ అయితే పోయనవసరం లేదు. మనకు ఆ తడిలోనే సరిపోతుంది. ఎంత వేసుకోవాలో కొంచెం కొంచెం వేసుకుంటూ పాలకూర బాగా కలుపుకోవాలి. అందులో జీలకర్ర అండ్ వంట సోడా వేసుకున్నామండి. ఆ వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్, మీరైతే వేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కలుపుకొని తర్వాత చిన్న చిన్నగా రౌండ్గా వేసుకుంటే సరిపోతుందండి. మన పకోడీ లాగా వేసుకుంటే లావుగా వేసుకోదండి, చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం పాలకూరలో పచ్చిదనం ఉంటుంది అనమాట. చిన్నగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని చిన్న చిన్న వేసుకుంటే మనకు క్రిస్పీగా భలే వస్తాయి. లోపల అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మనకు గోల్డెన్ కలర్ వచ్చేసి లోపల పచ్చిదనంగా ఉంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం మనం బాగా వేపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా కుదిరినో కామెంట్ బాక్స్లో. ఇలా వేగిన తర్వాత తీసుకుంటే అంతే అండి. ఎంత టేస్ట్కరమైన పకోడీ రెడీ. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. పాలకూర పకోడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ వచ్చినాక వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా. మనకు అసలు పాలకూర స్మెల్ తెలియదండి, అంత బాగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.